Hi friends, welcome to my channel Multi Content Vlog. Please like, share, comment and subscribe. మీకోసం ఇంకా ఎన్నో మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మీకు ఉండ్రుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి, ఆ దేవస్థానం యొక్క ప్రత్యేకతను మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఈ దేవస్థానం వచ్చేసి మన సూర్యాపేట దగ్గరలో, అంటే విజయవాడ నుంచి సూర్యాపేట వెళ్ళే రూట్లో సూర్యాపేట కన్నా ముందు 10 కిలోమీటర్ల ముందు ఉంటుందండి శ్రీ ఉండ్రుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇది మనకి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది దారి. నేషనల్ హైవే మన మెయిన్ రోడ్ నుంచి గుడి వరకు వెళ్ళడానికి మనకి 3 to 4 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది మనం చూసినట్టయితే సింహద్వారం అనుకోవచ్చు. మనం ఆ గుడికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనకున్న మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి లోపల నుంచి మనం, అంటే లోపలికి వచ్చాక చూస్తే బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదో ఒక 2 చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇటు మనకి దారి చూడండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద చెరువు ఉంటుందండి. తుమ్మ చెట్లు ఉంటాయి ఆ చెరువు నిండా. చాలా పెద్ద చెరువు ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇటువైపు చెరువు ఉంది, ఇటువైపు ఎడం వైపు వచ్చేస్తే మనకి పొలాలు కనుక కనిపిస్తుంటాయి. మనకు కనిపిస్తుంది కదండి, కొంచెం దూరంలో మీకు ఒక కొండ కనిపిస్తుంది కదండి. ఆ కొండలలోనే ఆ నరసింహస్వామి కొలువై ఉన్నారు. సుమారుగా అంటే ఉండ్రుకొండ విలేజ్కి వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకొక 2-3 మొత్తం అదే 4 వరకు వస్తుండొచ్చండి మనకి డిస్టెన్స్, మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు. ఇదే అండి ఉండ్రుకొండ గ్రామము. ఈ ఉండ్రుకొండ గ్రామంలో ప్రజలు నివసిస్తున్నారు. మనం వెళ్ళే మార్గం మధ్యలోనే ఉంటుంది. మనం వీళ్ళ ఊరు దాటిన తర్వాతే మనకి దేవస్థానం ఉంటుంది. దారిలో ఇటు చూసినా మనకి పచ్చని చెట్లు, పొలాలు, దారి పొడుగుతున్నా ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. చూశారు కదండి, ఇది వచ్చేసి రాజువారి కోట, ఇవన్నీ కొండండి. దీని గురించి నేను పార్ట్ 2లో మీకు వీడియో చేసి చెప్తాను. పూర్తిగా పై వరకు ట్రెక్కింగ్ చేసి మీకు ఆ కొండలో ఉన్న టెంపుల్స్ కానీ, కోట, ఆ కొండలో ఇంకా బావులు, ఏది ఇప్పటివి కాదండి, కాకతీయుల కాలం నాటి, నిజాముల కాలం నాటి ఆ కాలంలో ఉన్న ఆ గోడలు, ఆ మెయిన్ ఎంట్రన్స్లు, ఆ దేవస్థానాలు, అక్కడున్న రాజువారి కోట, రాణివారి కోట, అవన్నీ మీకు చూపిస్తానండి. అది పార్ట్ 2లో చేసి చూపిస్తాను, ఎందుకంటే ఈ ఫస్ట్ ఇది చేయడానికి చాలా టైం పట్టింది. చాలా బాగుంటుందండి, మనకు వెళ్తుంటేనే చూడడానికి. అటువైపు ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ మల్లికార్జున స్వామి, గంగా మల్లికార్జున స్వామి గుడి ఉంటుందండి. అది కుడివైపుకి వెళ్ళాలి. మనం అయితే ప్రస్తుతానికి ఫస్ట్ నరసింహస్వామి దర్శించుకొని వద్దాం. వెళ్తుంటే మనకి ఇక్కడ కిందనే మనకి కొబ్బరికాయలు కానీ ఏమైనా దేవుడికి కావాల్సినవి మనం ఇక్కడ కింద కొనుక్కొని వెళ్ళొచ్చు. కొంచెం పైకి అప్పెక్కినట్టు ఉంటుంది, అంటే పైకి కొండ మీదకి ఎక్కాలి కదా మనం. చాలా బాగుంటుందండి చూడడానికి. ఇప్పుడు చూడండి, మనం ఆల్మోస్ట్ మనం కొండపైకి వచ్చాము. బండి వెళ్తుంది, గుడి వరకు వెళ్తుంది బండి. చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఏకాదశి రోజు డిసెంబర్ 25వ తారీఖు 2020 రావడం జరిగింది. ఆ రోజు ఏకాదశి ఏదో ప్రత్యేకత ఉండడం వల్ల భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఇది వచ్చే ఇక్కడ బైక్ పార్క్ చేసేసుకొని వెళ్తే, ఇది గుడి దగ్గర కోనేరండి. ఇందులో ఎప్పుడూ నీళ్లు ఇంకిపోకుండా ఉంటాయండి. చాలా బాగుంటుంది.
చాలామంది భక్తులు రావడం జరిగింది ఆ రోజు ప్రత్యేకత ఉండడం వల్ల. ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ గుడి యొక్క ప్రత్యేకత అండి. చాలా బాగుంటుంది. పచ్చని చెట్లు, కోతులు మన మధ్యనే తిరుగుతూ ఉంటాయండి. కోతులు కూడా ఏమీ అనవు. ఉంటుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ చూసినట్టయితే మనకి కోనేరు చాలా బాగుంటుందండి. కోనేరు అందులో ఒక స్టోన్ ఉంటుంది, దాన్ని క్రొకడైల్ రాక్ అని పేరు పెట్టడం జరిగింది. నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను దాన్ని. ఫస్ట్ మీకు కోనేరు చూపించినప్పుడు మీకు కనపడి ఉంటుంది కదా ఒక స్టోను. ఇదిగోండి ఈ స్టోనే. మనకి ఇక్కడ వాటర్ త్రాగడానికి కానీ కాళ్ళు కడుక్కోవడం కానీ ఏర్పాటు చేశారండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మనకి వాటర్ ఏర్పాటు చేశారు. ఇలా వచ్చినట్టయితే ఇది ఈ మన గిరి ప్రదక్షిణ దిగే కిందికి వచ్చే వైపు అండి అది. ఆ రోజు అయ్యప్ప స్వాములు కూడా చాలామంది వచ్చారు. చాలా బాగుంటుందండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. అయ్యప్ప స్వాములు ఆ రోజు స్వామివారిని పల్లకీలో తీసుకువెళ్ళడం జరిగింది. అయ్యప్ప స్వామివారిని ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి. మనకు కనిపిస్తుంది కదా గోపురం. ఆ గోపురం అనేది ఒక బండ రాతి మీద కట్టడం జరిగింది. స్వామివారు ఆ బండరాతి లోపల కొలువై ఉన్నారు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కనిపిస్తుంది. బయట నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇది వచ్చేసి ఉత్తర ద్వార దర్శనము. కోనేరు చుట్టూ కొండలు, చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇదిగోండి క్రొకడైల్ రాక్. దీనికి అంటే మనకి ఇంకొంచెం వాటర్ పెరిగితే అక్కడ ఆ నీళ్ళల్లో మొసలి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల దానికి క్రొకడైల్ రాక్ అని పేరు పెట్టడం జరిగిందట. చాలా చాలా పెద్ద కోనేరండి. ఇది వచ్చేసి మనకి ద్వారము, ధ్వజస్తంభము. ఏకాదశి రోజున రావడం వల్ల భక్తుల రద్దీ కూడా ఉంది. చాలామందికి తెలియదండి ఇక్కడ అంత మంచి వాతావరణం ఉండి ఒక మంచి దేవస్థానం ఉంది. పురాతన కాలం, నాకు ఒక 6000 సంవత్సరాల క్రితం నాటి దేవస్థానం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు అని తెలిసింది. హోమాలు చేయించుకోవచ్చు. అదిగోండి ఇప్పుడు చూశారు కదా క్రొకడైల్ రాక్. చూడండి కోనేరు అక్కడి నుంచి కూడా ఇంత పెద్దగా, చాలా పెద్ద కోనేరు అండి ఇది. స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా ఉంది కోనేరు. చాలా చాలా బాగుంటుందండి.
డెకరేషన్ బాగుంది కదండి. ఆ రోజు మరి స్వామివారిని ఇక్కడ ఉత్సవ విగ్రహాలను పెట్టినట్టున్నారు. మనం గుడి దగ్గర గిరి ప్రదక్షిణ చేసే ప్రదేశము. ఇలా మనం అటు నుంచి వచ్చాం కదండి. ఇక్కడ పుట్ట ఉంటుంది, స్వామి నాగుల వారి పుట్ట, నాగుల దేవత. గిరి ప్రదక్షిణ చేయడానికి ఇలా మనకి ఇలా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారి మీద సూర్యకిరణాలు పడడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. అది చూపిస్తాను. స్వామివారి కాకపోతే ఆ రోజు స్వామివారు కనపడలేదు. మన లోపల ఉన్న అయ్యవారు ఉన్నారు, అందువల్ల మనకి స్వామివారు కనిపించలేదు పైనుంచి. అది కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి స్వామివారి మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయండి. ఈ గోపురం ఉన్న బండరాతి ఇది అండి. ఇందులోనే స్వామివారి కింద కొలువై ఉన్నారు. మీకు సూర్యకిరణాలు పడే ప్రదేశాన్ని చూపిస్తానండి. ఇదండి, ఇందులో నుంచి స్వామివారికి నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఇలా గిరి ప్రదక్షిణ అలా వచ్చి ఇలా కిందికి దిగుతామండి. ఇలా దిగిన తర్వాత ఇక్కడ మనకి బండరాతి మీద చెక్కబడినటువంటి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. చాలా అద్భుతమైన స్వామి. ఈ గుడి ఈనాటిది కాదండి, ఇది 6000 సంవత్సరాల క్రితంది. రాజుల పరిపాలనా కాలం నాటి దేవస్థానం. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. చూశారు కదండి, ఈ కట్టడం రాతితో నిర్మించబడి ఆ కాలం నాటి రాజుల ద్వారా నిర్మించబడిన కట్టడం. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి వారిని నరసింహస్వామి వారి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇది మనకి సింహద్వారం అండి. స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి సింహద్వారం. చూశారు కదండి భక్తులు ఎంతమంది ఉన్నారో. చాలా చాలా అద్భుతమైన ప్రదేశం, చూడదగ్గ ప్రదేశం. స్వామివారు చాలా చాలా మహిమల గల స్వామి. కోరిన కోరికలు
తీర్చే స్వామిగా చెప్తుంటారు. చూశారు కదండి, ఇది గుడి లోపల. అంటే మనకి మొత్తం బండరాతే ఉంటుంది, మనకి బయట కనపడేది వరకే అది, కానీ లోపలికి వస్తే అసలు మొత్తం బండరాతిలోనే స్వామివారు వెలిసై ఉన్నారు. చూస్తున్నా, అది స్వామివారి గర్భగుడి అండి. రోజు భక్తుల రద్దీ ఉండడం వల్ల స్వామివారిని తీయడం చాలా కష్టమైందండి. చూశారు కదా, స్వామివారు కనిపిస్తున్నారు. కొండల్లో వెలిసిన నరసింహస్వామి, స్వయంభూగా వెలిసిన స్వామి 6000 సంవత్సరాల క్రితం నాటి గుడిని మనం చూస్తున్నామండి. ఈ జనరేషన్లో మన కోసం అప్పటి ఉన్న గుడిని మనం చూడగలుగుతున్నాం అంటే మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చేస్తే ఇప్పుడు కోనేరు పక్కగా ఇటు ఒక దారి ఉంది కదండి, ఇలా వెళ్తే మనకి అక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, ఎంతో ప్రశాంతంగా కూర్చోవడానికి కానీ మనకి ఇవి ఏర్పాటు చేశారు, బాగుంటుంది. ఈ మార్గం ద్వారా వెళ్తే మనం శివాలయాన్ని దర్శించుకోవడానికి కనిపిస్తుంది కదండి శివాలయం. ఇక్కడ నుంచి చూస్తే మనకి చుట్టూ అంటే సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి చుట్టూ ఉన్న కొండలు కనిపిస్తాయి. ఇది కోనేరు, అది గుడి చూశారు కదండి, అది రాక్ నెక్లెస్ అండి. ఇది వచ్చేసి ఫాలింగ్ రాక్ అని పేరు పెట్టారు. రాక్ నెక్లెస్ అంటే అక్కడ స్వామివారి పైన ఉన్న కొండ స్టోన్స్ అలా నెక్లెస్ లాగా షేప్ ఉండడం వల్ల కనిపిస్తుంది కదండి మీకు, దాన్ని రాక్ నెక్లెస్ అని పెట్టారు పేరు. కింద స్వామివారి గుడి, పైన అది. ఇది వచ్చేసి బండలు కిందికి జారుతున్నట్టు ఉండడం వల్ల ఫాలింగ్ రాక్ అని పేరు పెట్టడం జరిగింది. మనం వచ్చేసి శివాలయం దగ్గరికి వెళ్దాం. చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇలా కిందికి వెళ్ళడానికి దారి. వచ్చేసామండి శివాలయం దగ్గరకు. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం చుట్టూ చూస్తే మనకి సెంటర్లో ఉన్నట్టు ఉంటుందండి. చుట్టూ కొండలు కనిపిస్తాయి. ఇందులో శివలింగం ఉంటుందండి. చూడండి స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు.
ప్రస్తుతానికి ఈ టెంపుల్స్ అన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నాయండి. నంది విగ్రహము, స్వామివారి శివలింగము, శివపార్వతులు చాలా అద్భుతమైన రూపాలు. ఇక్కడ నుండి చూస్తే మనకి టెంపుల్ పైన ఉన్నారు కొండలు కానీ చుట్టూ మనకి అంటే సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. చూడండి కింద మనం ఇందాక వచ్చిన దారి, చుట్టూ ఉన్న కొండలు. మంచు ప్రభావం వల్ల మనకి కొంచెం దూరంలో ఉన్న కొండలు కనిపించట్లేదు, కానీ ఇది ఒక సెంటర్ పాయింట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించడం జరిగింది. పచ్చదనంతో చాలా చాలా బాగుంటుందండి. మనం శివుని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత మనకి ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ పార్కింగ్ కోసం వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందట. అంటే ఇంకా మనం ఎవరైనా రావాలనుకుంటే ఇందాక వచ్చిన రూట్ కాకుండా ఇలా ఇటువైపు నుంచి ఒక రూట్ చేసి ఇక్కడ పార్కింగ్ చేసుకొని వచ్చేలా సెంటర్ పాయింట్ లాగా ఉంది. కాబట్టి ఇది చూడటానికి కూడా చుట్టూ కొండలు కనిపిస్తాయి మనకి ఇక్కడికి వస్తే. మనం శ్రీ 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 గంగా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నాం వెళ్ళి. ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాం కదా, మార్గ మధ్యంలో మన కుడివైపు ఉన్న దారి అటువైపు. అంటే లక్ష్మీనరసింహ స్వామి దగ్గర నుంచి కిందికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అమ్మే దాని తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటుందండి దారి. చాలా బాగుంటుందండి. దారికి ఇరువైపులా పచ్చని చెట్లతోటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ద్వారం, ఒక ఎంట్రన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు చేసింది కాదండి, రాజుల కాలం నాటి ద్వారం అండి ఇది. మనం ఇలాంటివి సినిమాలలో చూస్తూ ఉంటాము. రాజువారి కోటకి వెళ్ళేటప్పుడు కానీ రాజుగారు బయటకు వచ్చేటప్పుడు మనకు చూస్తుంటారు కదా సినిమాలలో ద్వారాలు. అలా ఉందండి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లోనే అంత పెద్ద పెద్ద బండరాళ్ళతోటి మంచి నిర్మాణాలు చేశారు. చూస్తున్నారు కదండి, చూడండి ఇదంతా ద్వారం. లోపల గోడ నిర్మించడం జరిగింది, కాకపోతే శిథిలమైపోయింది ఈ గోడ. ఇది మనకి గంగా మల్లికార్జున స్వామి అక్కడ ఎంట్రన్స్ నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటారండి స్వామివారు.
కదా, అటువైపు వెళ్తే కోనేరుకు వెళ్తాం మనం. ఆ మార్గం అది కోనేరుకు వెళ్ళే దారి. ఇటువైపు వచ్చేసి మనం స్వామివారి దేవాలయానికి వెళ్తాం. అంటే కోనేరు దారి అంటే కోనేరులోకి దిగడానికి అటువైపు నుంచి వెళ్ళొచ్చు. ఇటు నుంచి కూడా కనిపిస్తుంది కోనేరు, కానీ మనకి దిగడానికి ఉండదు ఇటువైపు నుంచి. మల్లికార్జున స్వామి అంటే శివుడే కదండి. ఇక్కడ మనకు వచ్చేసి ఈ కొండ మీద ఇక్కడ కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ కొండలు, అక్కడ రాతి గోడ. చాలా అద్భుతమైన వాతావరణం అండి. ఇదిగోండి ఇక్కడ ఒక కోనేరు అండి. ఈ మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఎదురుగా పెద్ద కోనేరు. ఇది స్వామివారండి. చూస్తున్నారు కదా లోపల ఉన్న మన గంగా మల్లికార్జున స్వామిని. చాలా నాకైతే చాలా నచ్చిందండి చూడటానికి స్వామివారిని. చూడండి, ఇది స్వామివారు. ఈ గుడి కూడా ఇప్పటిది కాదండి. లోపల కనిపిస్తున్న గర్భగుడి అవి మాత్రం ఆ కాలంవి. ఇక్కడ వచ్చేసి కాళభైరవునిది విగ్రహంని రాతి మీద చెక్కబడి ఉందండి. ఇదండి ఈరోజు మీకు. నెక్స్ట్ పార్ట్ 2లో ఇక్కడ ఉన్న ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొలిమి సావిడి అని అంటారండి దీన్ని. ఈ కొలిమి సావిడి, ఇంకా దీని వెనక ఉన్న యొక్క కొండలో ఉన్న దేవాలయాలు, అంటే పురాతనమైన దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు, ప్లస్ మనకి పైన వాటర్ స్టోరేజ్ కోసం బావులు ఉంటాయండి. 4-5 బావుల వరకు ఉంటాయి. పైన ఇంకా రాజుగారి కోట ఉంటుంది. ఇవన్నీ ఒక రోజులో చేయడానికి నాకు సరిపోలేదు. మీకు నెక్స్ట్ పార్ట్ 2లో చేసి మొత్తం క్లియర్గా చూపిస్తానండి. ఒకసారి కొలిమి సావిడి చూడండి. ఆ కాలంలో రాజులు నిర్మించిన కట్టడం, రాతితో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం ఉండ్రుకొండలోనే అండి. ఇప్పుడు వరకు మనం ఉండ్రుకొండలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని చూడడం జరిగింది. అది కాకుండా ఈ కొండలలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విశిష్టతలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీకు పార్ట్ 2లో చేసి చూపిస్తాను. చూడండి, పెద్ద పెద్ద బండరాళ్ళు, రాతి మీద రాతినే నిల్చోబెట్టి చాలా నైపుణ్యంతో కట్టడం జరిగింది. నెక్స్ట్ మనం కొలిమి సావిడి తర్వాత ఇంకొక టెంపుల్ కూడా చూపిస్తానండి. అంటే నేను నెక్స్ట్ తీయబోయే వీడియోలో ఆ కాలం నాటి ఒక గుడి. ఇక్కడ కూడా ఒక కొలిమి సావిడి దగ్గర ఒక బావి ఉందండి. చుట్టూ రాతితో నిర్మించబడి ఉంది ఈ బావి. దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ 6000 సంవత్సరాల క్రితం కాకతీయుల పరిపాలన, నైజాం పరిపాలన కాలం నాటివండి. ఇది మన కింద కనిపిస్తున్న బావి అండి. మీకు కొండ పైన కూడా
బావిలు ఉన్నాయి. అవి కూడా నేను మీకు పార్ట్ 2లో చూపిస్తాను త్వరలోనే. నేను పార్ట్ 2లో తీయబోయే టెంపుల్స్లోంచి ఒక టెంపుల్ని మీకు ప్రస్తుతానికి చూపిస్తున్నానండి. పార్ట్ 2 మళ్ళీ మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కొండపై వరకు చూపిస్తాను. నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ముందు తెస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.